ఏర్పాటు చేసి ఈ సమావేశంలో నేను గత ఎన్నికల్లో మీకు ఏమేమి వాగ్దానాలు చేశాం, అధికారం వచ్చి నేటికి 14 నెలలు అయింది. నేను శాసనసభ్యుడయ్యి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఈ 14 నెలల్లో మీకు చెప్పినటువంటి హామీలు ఏమి నెరవేర్చాం, ఈ పరిపాలన మీద మొన్ననే ఇంటింటికి వచ్చి ఒక సర్వే కూడా అభిప్రాయ సేకరణ కూడా చేయటం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో నుంచినప్పుడు సూపర్ 6 హామీలని 6 హామీలు ఇచ్చాం. చాలామంది విష ప్రచారం చేశారు. ఇవన్నీ మాటలే, ఈ హామీలు నమ్మొద్దు, వీళ్ళు అధికారంలోకి వచ్చినాక చేయరని చెప్పారు. ఎన్నికల్లో చెప్పాం, మేము అధికారంలో రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు పెంచుతామని చెప్పాం. ఆ 4,000 కూడా ఉదయమే 6 గంటలకి ఇంటి దగ్గరికి తీసుకొస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం గత 14 నెలల్లో 14 పింఛన్లు 3,000 రూపాయలు 4,000 చేసి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చామనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఆ రోజు చెప్పాం, మేము అధికారంలో రాగానే పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 గ్యాస్ బండ్ల పథకం కూడా మొన్న దీపావళి నుంచి మొదలుపెట్టాం. ఇప్పుడు ఆ 3 గ్యాస్ బండ్ల డబ్బులు కూడా ఒకేసారి మహిళల బ్యాంకు ఖాతాల్లో వేసే విధంగా, మీకు ఒకేసారి ఆ డబ్బులు ఇచ్చే విధంగా పథకాన్ని మార్చుతున్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పాం. మొన్ననే ఆ పథకాన్ని అమలు చేశాం. ప్రతి తల్లికి 2 పిల్లలుంటే 26,000 ఇచ్చాం. 3 పిల్లలుంటే 39,000 ఇచ్చాం. 4 పిల్లలుంటే 52,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం మీరు గెలిపించినటువంటి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మొన్న ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సుని ప్రవేశపెట్టాం. ఇవాళ ఆడవాళ్ళు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళాలన్నా, ఈ ప్రకాష్ నగర్ నుంచి ఆటో నగర్ వెళ్ళాలన్నా, బీసెంట్ రోడ్ వెళ్ళాలన్నా, కాళేశ్వరం మార్కెట్ వెళ్ళాలన్నా బస్సు ఎక్కినాక టికెట్ కొనే అవసరం లేదనే విషయాన్ని కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకుని చేశాం. మొన్న డోర్ టు డోర్ ఇంటికి సర్వే చేసినప్పుడు ప్రజల నుంచి మాకు ఎక్కువ శాతం కంప్లైంట్లు కరెంటు బిల్లు మీద వచ్చినాయి. మాకు కరెంటు బిల్లు విపరీతంగా పెరిగి వస్తుందండి, మేము కట్టుకోలేకపోతున్నాం. పోయినసారి 1,000 రూపాయలు వచ్చింది, ఈసారి 2,000 వచ్చింది. పోయినసారి 2,000 వచ్చింది, ఈసారి 3,000 వచ్చిందని చెప్పి కరెంటు బిల్లుల గురించి ఎక్కువ కంప్లైంట్లు వచ్చినాయి. ఇవాళ ప్రజల నుంచి కరెంటు బిల్లు బాధల్ని శాశ్వతంగా విముక్తి చేయాలనే ఆలోచనతో సోలార్ కరెంటుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి PM సూర్య గారి పథకాన్ని ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చాం. దాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి సోలార్ కరెంటు పెట్టే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు
వెంటనే వచ్చే విధంగా మీ దగ్గరలో మీ ఏరియా ఆర్పి, మీ ఏరియా ఏఈ, లైన్ మ్యాన్ వీళ్ళు బాధ్యత తీసుకొని మీ కరెంటు సోలార్ కరెంట్ అప్లికేషన్ ని వాళ్ళు పెట్టిస్తారు. ఈ పథకం ప్రజలకు ఉపయోగపడే పథకం. మీ కరెంటు బిల్లు ఈ సోలార్ ప్యానెల్ కనెక్షన్ పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇక మీకు రాదు. దానికి కరెంటు బిల్లు 2000 వచ్చిన వాళ్ళకి ఈ సోలార్ కరెంటు బిల్లు పెట్టుకుంటే, సోలార్ పవర్ పెట్టుకుంటే, మొన్న నేను కనెక్షన్ పెట్టించా. ఈ సోలార్ పవర్ పెట్టుకున్నాక పెట్టుకోకముందు 2019 వచ్చినటువంటి కరెంటు బిల్లు ఇప్పుడు 100 రూపాయలు వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ కరెంటు బిల్లు సాక్ష్యంగా మీకు చూపిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇవాళ ప్రభుత్వం 80,000 రూపాయల సబ్సిడీ, రాబోయే రోజుల్లో మళ్ళా బీసీలకి 20,000 రూపాయల సబ్సిడీ, ఎస్సీలకి 100% సబ్సిడీ, 200 యూనిట్ల సబ్సిడీ చొప్పున ఇవ్వబోతా ఉంది. ఈ సోలార్ కరెంట్ అనేది మనం ఎవరు కూడా పెట్టుకున్నాక ఒక నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు, దాని వెంక చూడాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాల పాటు అది దిగ్విజయవంతంగా నిరంతరం కూడా పగలి పూట ఎండతో కరెంటు ఉత్పాదన తయారు చేస్తుంది. ఇది ఒక అత్యాధునికమైన టెక్నాలజీని మనం అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకొని మన కష్టాల్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సోలార్ కరెంటు పెట్టుకోమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఆ సోలార్ కరెంటు పెట్టుకుంటే మీరు నెలలా కరెంటు బిల్లు కట్టే డబ్బులు ఆదా అవడంతో కాకుండా మళ్ళీ మీకే ఎదురు కంపెనీ నుంచి డబ్బులు వస్తాయనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 3 kVA సోలార్ పవర్ పెట్టుకుంటే 450 యూనిట్లు కరెంటు ఉత్పాదన చేస్తుంది. 450 యూనిట్లు కరెంటు తయారు చేస్తే మీరు నెలకి కరెంటు కాల్చేది 300 యూనిట్ల లోపు ఉంటాయి. అంటే 150 యూనిట్లకి మీకే గవర్నమెంట్ ఆ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కిస్తుంది. కాబట్టి ఇది అందరికీ మేలైనటువంటి పథకం. ఈ ప్రభుత్వం మొదటి 1 కోటి మందికి